ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రైతు కూలీకి ఇబ్బంది రాకూడదు అని గ్యారెంటీలు పూర్తి చేసుకుంటూనే ఇంకా 1-2 గ్యారెంటీల్ని తప్పకుండా పూర్తి చేసి మీతోటి శభాష్ అనిపించుకొని ఈ ప్రభుత్వాన్ని నడుపుతాను తప్ప మీకు ఇబ్బందులు గురి చేసేటటువంటి ప్రభుత్వం మాది కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. అందుకని మీరందరూ కూడా మనం మెజారిటీ పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఇంకా శక్తి వస్తుంది, ఇంకా ఆయన చేయాలనే కోరిక వస్తుంది. ఆయన గెలిపించినటువంటి ప్రజలు నాకు పార్లమెంట్ లో కూడా మరణించారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి 15 సీట్లు గెలిపించారు కాబట్టి వీళ్ళకి ఇంకా చేయాలనే కోరిక రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి రావాలి. అందుకని భారతదేశంలో ఉన్న స్థానాలన్నీ గెలిచేటటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అన్ని సీట్లు మనం గెలిపించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు కేంద్రం దగ్గర మనకు అధికారం ఉంటుంది. దేవుడు దయ వల్ల, రాముడు దయ వల్ల, మీ దయ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఆ వస్తే రాహుల్ గాంధీ గారి ప్రభుత్వంలో కూడా మళ్ళీ బలరాముడు బాహుబలిగా ఉంటాడు. కాబట్టి ఆ బాహుబలి ద్వారా ఈ ప్రయత్నాలన్నీ కూడా కొనసాగించుకొని ఢిల్లీలో ఏ పని ఉన్నా ఫోన్ చేస్తే పని అయ్యేటానికి మన మనిషి బలరాం నాయక్ గారు ఉంటారు. కాబట్టి దయచేసి ఆయన గారిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని కోరడానికి వచ్చాము. కాబట్టి దయచేసి పెద్ద ఆయన ఈసారి పార్లమెంట్కి పంపించండి. మీ పనులు పెండింగ్ ఉంటే వెంకట్రావు గారిని ఎలా పట్టుకోండి, దొరకకపోతే ఈరన్న గారిని పట్టుకోండి. ఈ వేదిక మీద ఉన్నోళ్ళందరూ మేము బాధ్యులమే. పనులు కాకపోతే ఆఖరికి నన్ను కూడా నిలదీయండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు మా చరిత్ర. 40 సంవత్సరాలుగా ఏ రకంగా కమిట్మెంట్ తోటి, ఒక బాధ్యత తోటి ఈ భద్రాచలం డివిజన్ లో మాకు ఏ అవసరం లేకపోయినా అన్ని పనులు పూర్తి చేసే అవకాశం, ఆ శక్తి ఆ శ్రీరామచంద్రుడు నాకు అందించాడు. మీరు మాకు అవకాశం ఇచ్చినా, కొత్తగా కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించినా, వేరే పార్టీని గెలిపించినా, మాకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఈ పనులు మేము ఆపడం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మంది ఉంది, కేంద్రంలో మనం గెలుస్తున్నాం. తప్పకుండా బలరాం గారు పెద్ద మెజారిటీ తోటి పార్లమెంట్కి వెళ్తున్నారు. కాబట్టి ఆయన ద్వారా, మా ద్వారా మీరు పనులు చేయించుకునేటటువంటి బాధ్యత మీది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే నాకు తెలిసి చాలా రోజులుగా అధికారం లేదు. ఒక మొన్న ఈరన్న గారు వచ్చినప్పుడు ప్రభుత్వం లేదు, అంతకుముందు సజ్జావతి ఉన్నప్పుడు ప్రభుత్వం ఉంది. అప్పుడు ఏం చేస్తున్నారు ఏంటో నాకు తెలియదు. మొత్తం నాకు తెలిసిన 40-50 ఏళ్లలో ఎర్రయ్య గారని ఒక పార్టీ ఉండేది బీఆర్ పర్వం నుంచి. నాకు తెలిసిన కాడి నుంచి ఎర్ర జెండాని. అయినా సరే ఎర్ర జెండా ఉన్నా నేను పనులు ఆపలా. నేను కానీ, పాల్సాని గారు కానీ, రసూల్ గారు కానీ, యశోద్ గారు కానీ జీబులు వేసుకొని వాగుళ్లలో, వంకలలో, కిష్టాపురం వాగా, కుక్కతొడి వాగా, రొట్టెపిట్ట గంజ ఇవన్నీ తిరుగుకుంటూ నక్సలైట్లు మీరు తిరిగితే చంపుతామనేవాడు. సరే చంపితే రేపటి తిరిగి 2వ రోజు చంపండి బాబు, మేము గిరిజనుల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం వస్తున్నాం తప్ప మేము దోపిడీ కోసం రావట్లేదని చెప్పాం. 2-3 సార్లు పేర్చారు, పేర్చినా కూడా ఈ వేళ. కాబట్టి దయచేసి ప్రజల కోసం చేస్తే, ఒక మంచి పని చేస్తే ల్యాండ్ మైన్ కూడా పేదలు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి దయచేసి ఆ మిత్రులు కూడా తెలుసు నాకు. అడవిలో ఉన్నవాడు కూడా చెప్తారు, ఆయన ఇంత నిక్కచ్చిగా, ఇంత నిజాయితీగా పనిచేసేటప్పుడు మా బాబును కూడా వేరేట్లేదు, మేమేం చేసామని చెప్పి అడుగుతున్నాం. అందుకని వారికి కూడా వందనాలు. మీరు ఏ కోరిక కోసం, ఎవరి అభ్యున్నతి కోసం, ఎవరి బాబు కోసం అడుగుల్లో ఉంటున్నారో వాళ్ళ బాబు కోసమే మేము పనిచేస్తున్నాం తప్ప మా కోసం కాదు అని చెప్పి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళని కూడా ఈ ఎన్నికల్లో సహకరించమని చెప్పి కోరుతున్నాం. మా బలరాం నాయక్ గారిని అందరం ఎర్ర జెండాలతో పాటు, 3 వందల జెండాలతో పాటు, బీఆర్ఎస్ లో గెలిచినటువంటి వెంకట్రావు గారితో పాటు భద్రాచలం డివిజన్ లో అన్ని పార్టీలు ఏకంగా గెలిపించే వ్యక్తి మన బలరాం గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆయన అదృష్టం, ఆయన అసలు ఇప్పుడు ఎదురే లేదు, ఎదురు పార్టీయే లేదు. కాబట్టి ఆ రాముడు దయ వల్ల ఆయన గెలవాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థించడానికి, మీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను. కాబట్టి దయచేసి రేపటి నుంచి మండల నాయకులు అన్ని
పార్టీలతో సమన్వయం చేసుకొని నిన్నొచ్చినా మొన్నొచ్చినా అటుమన్నొచ్చినా అందరినీ కలుపుకొని మన ధ్యేయం ఒకటే, కాంగ్రెస్ పార్టీ గెలవాలి, బలరాం గారు గెలవాలి, రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వానికి శక్తి ఇవ్వాలి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే బలం ఇవ్వాలి. తప్పకుండా అన్ని పార్లమెంట్ సీట్లు మనం గెలవాలనేదే ఏకైక కోరిక అని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.